కావాలి. ఓకే. ఎందుకు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తావా? అనుకుంటాం, చూద్దాం. నువ్వు చెప్పే డీటెయిల్స్ని బట్టి సాటిస్ఫై అయితే. షేర్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలామందికి ఒక రకరకాల మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఎమోషన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కొత్తగా షేర్ మార్కెట్లో కాలు పెట్టాలి అనుకుంటూ ఉంటే కనుక మీకు ఒక్క రోజులో ఇది మొత్తం వచ్చేసేది కాదు. అట్లా అని చెప్పి పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు. ఓకే, అందరము చేసుకోవచ్చు. కామన్ సెన్స్ అప్రోచ్ చేయాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భారీగా నష్టాలు రాకుండా మంచి డబ్బులు మనం గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అసలు ఈ షేర్స్ ఏంటి, ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇవి ఒకసారి చెప్తావా? షేర్ మార్కెట్లో డైరెక్ట్గా ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళు సింపుల్గా ఒక ట్రేడింగ్ అకౌంట్, ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని షేర్స్ కొనుక్కోవడం చేయొచ్చు. ఓకే, ఈ షేర్స్ అనేవి డెలివరీ ట్రేడింగ్. డెలివరీ ట్రేడింగ్ అంటే మన గుడ్ ఓల్డ్ వేలో ఒకళ్ళు అమ్ముతారు, మనం కొనుక్కుంటాము, షేర్లు మన పేరు మీద ఉంటాయి, మనం హోల్డ్ చేసుకుంటాము, మనం అమ్మాలనుకున్నప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా అమ్ముతాము, అంతే. అది ప్లెయిన్ వే. ఇలా కాకుండా ఇంట్రాడే ట్రేడింగ్ కూడా ఉంటుంది. అంటే ఇంట్రాడే అంటే పొద్దున మార్కెట్ ఓపెన్ అయ్యి మళ్ళీ సాయంత్రం మార్కెట్ క్లోజ్ అయ్యే లోపే కొనటము అమ్మడం రెండూ చేసేసేదాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. అవునండి, మనం చాలా మంది వింటుంటాం కదా, ఒకటేసారి లాభాలు వచ్చాయని, ఆ తర్వాత డేస్లోనే నష్టపోయామని చెప్తూ ఉంటారు. ఇవన్నీ నిజంగా జరుగుతుంటాయా? జరుగుతాయి, జరగకపోవడం ఏం లేదు. అయితే రీటైల్ ఇన్వెస్టర్స్, అది కూడా ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ ఈక్విటీ మార్కెట్లో వచ్చే వాళ్ళకి నేను జనరల్గా అది పెద్దగా సజెస్టివ్ అని నేను అనుకోను, సజెస్ట్ చేయకూడదని నా ఉద్దేశము. బేసిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ముందు షేర్స్ గురించి తెలుసుకుని ఒక మంచి బిజినెస్లో పార్ట్నర్షిప్ ఎలా అయితే తీసుకుంటామో ఆ పద్ధతిలోనే షేర్లలో కూడా కొనడం అనేది రిలేటివ్లీ సేఫర్ అప్రోచ్, ఎస్పెషల్లీ ఫర్ ద న్యూ రీటైల్ ఇన్వెస్టర్స్. అట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి డెరివేటివ్స్ ఉంటాయండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది కాకుండా ఇంకా కమోడిటీస్ ట్రేడింగ్ చేస్తారు, షేర్స్ కాదు కానీ అట్లీస్ట్ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాటిలో కమోడిటీస్ మార్కెట్స్ కూడా ఉంటాయి. వీటి వల్ల ఏంటి అంటే అనవసరమైన కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది. రీటైల్గా ఇన్వెస్టర్స్కి అవన్నీ అర్థం కాకపోవడం వల్ల భారీగా నష్టపోతూ ఉంటారు. అయితే ఇందాక నువ్వు అడిగిన పాయింట్ ఏంటి, ఒక్క రోజులోనే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయా? ప్రాక్టికలీ పాసిబుల్ అది, కానీ ఎవరికి వస్తాయి? రీటైల్ ఇన్వెస్టర్స్కి వస్తాయా, ఫస్ట్ టైం ఇన్వెస్టర్కి వస్తాయా అంటే కాదు. అది పెద్దగా అది అది వేరే గేమ్ అంతే. సింపుల్గా చెప్పాలి అంటే మనం ప్లెయిన్గా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్గా మనకి ఎక్స్పీరియన్స్ లేదు, ముందు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడాలనుకుంటున్నావు, డైరెక్ట్గా నేను ఏ వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడించారు కదా, నువ్వు ఫస్ట్ ఇంటి దగ్గర నెట్ ప్రాక్టీస్లోనే చెయ్యాలి. సో మనకి ఫస్ట్ తెలియాలి అసలు గేమ్ ఆఫ్ ది రూల్స్ ఆఫ్ ది గేమ్ ఏంటి, మ్యాచ్ ఎలా టర్న్ అవుతుంది, మన స్ట్రాటజీస్ ఏంటి, మన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలి. ఎందులో అయినా సరే అలా చేయండి. ఒకటేసారి ఏదో ఒక కాంప్లెక్స్ దాంట్లోకి వెళ్ళి వేలు పెట్టేసి నష్టపోయే పనులు చేయకుండా, అంతే. ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, షేర్స్లలో పెట్టాలనుకుంటున్నా, నాకు ఏది రాదు, అందులో ఏది దాని గురించి అసలు నాకు ఐడియానే లేదు. మరి ఏ కంపెనీ లాభాల్లో ఉంది, ఏ కంపెనీ నష్టాల్లో ఉంది, ఎలా తెలుస్తుంది? ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మన డే టు డే లైఫ్లో నీకు తెలిసిన కంపెనీస్ ఏమున్నాయి అవి చూసుకుని వాటిలో పర్ఫార్మెన్స్ బాగున్న వాటిని, వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉన్న వాటిని చూసుకొని ఎంచుకోవడం ఒక పద్ధతి. ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్కి కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందో చెప్తాను. కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం మనం, దానివల్ల ఎక్కువగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అవి నేను చెప్తాను. ఓకే, స్టాక్ మార్కెట్లో ఎస్పెషల్లీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా టిపికల్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే స్టాక్ మార్కెట్ భూమిలో ఉన్నప్పుడు. ఎందుకు జరుగుతుంది అలా అంటే న్యూస్లో అదే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, ఎక్కడ చూసినా మార్కెట్ హెడ్లైన్లో వస్తూ ఉంటుంది, ఇంత పెరిగింది అంత పెరిగింది అని. సో ఆ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయి కొత్తగా దిగాలి అనుకుంటారు. ఆ టైంలో పొరపాటు చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఏది కొన్నా షార్ట్ టర్మ్లో పెరుగుతుంది. దానివల్ల మనం ఒక రాంగ్ అజంప్షన్ ఏమొచ్చేస్తామంటే మనకు అర్థమైపోయింది మార్కెట్ పెరుగుతుంటే మేము పెట్టిన డబ్బు ఇంకా పెరుగుతుందేమో, అలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది కదా జనరల్గా. ఏమంటే మీకు కూడా అలానే అనిపిస్తుందా? షేర్ మార్కెట్లో నష్టపోయే వాళ్ళైనా లాభం పొందే వాళ్ళైనా కోర్ స్కిల్ సెట్ ఒకటైతే మన బిహేవియర్, మన ఇమోషన్స్ అనేవి అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఇక్కడ స్టాక్ మార్కెట్స్లో మెయిన్ 2 ఫ్యాక్టర్స్ అండి. మనం అనుకుంటాం మార్కెట్ ఏదో నష్టం చేసిందనో, ఈ కంపెనీ ఏదో చేసిందనో, అది కాదు. మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి తెలుసా? గ్రీడ్, ఫియర్. మొత్తం మార్కెట్ ఈ రెండింటి చుట్టే తిరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ పెరుగుతోంది అన్నప్పుడు ప్రతి వాళ్ళు ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అంటారు, అంతే తప్ప దాని వాల్యుయేషన్స్ ఏంటి, అసలు ఎందుకు పెరుగుతుంది, ఎప్పటి వరకు పెరగచ్చు, మనకి దీనివల్ల ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి, అంత రీసెంట్గా ఎవరు అనలైజ్ చేసుకోరు. జనరల్గా అందరూ అదే మూసధోరణిలో వెళ్ళిపోతారు. మళ్ళీ పడుతున్నప్పుడు కూడా ఇంక పడిపోయింది, అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది అన్న ఫీలింగ్లోనే ఉంటారు. ఈ రెండింటిని ఎవరైతే బ్యాలెన్స్ చేయగలుగుతారో వాళ్ళు మంచిగా లాంగ్ టర్మ్లో లాభాలు గడిస్తారు. మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ తెలుసు కదా, లాస్ట్ ఇయర్ 2020 మార్చ్లో కరోనా అవుట్ బ్రేక్ రాగానే
గ్లోబల్ మార్కెట్స్లో అంత అన్సర్టనిటీ. సో అప్పుడు ఏమైంది, గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ఇది డౌన్ అయిపోయింది. సేఫ్టీ కోసం పరిగెడుతున్నప్పుడు మార్కెట్ అనేవి న్యాచురల్గా అన్సర్టన్ కాబట్టి లాభాలు ఉన్న వాళ్ళు తీసేసుకోవాలనుకుంటారు, కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకోరు కాబట్టి డౌన్ అవుతాయి. అప్పుడు ఏమన్నారు మరి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు, ఇంకా పడిపోతుంది అని చెప్పారు. ఎవరు వీ షేప్ రికవరీ వస్తుంది అని అనలేదు, రావచ్చు రాకపోవచ్చు అన్నారు. సో ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళకి కూడా కొన్ని బ్రాడర్ ఇండికేటర్స్ బట్టి ఇలా ఉండొచ్చు చెప్తారు. అంటే ఈ ప్రెడిక్షన్స్, మార్కెట్ ప్రెడిక్షన్స్ అనేవి పెద్ద పెద్ద తలపడిన వాళ్ళే చెప్పలేకపోతారు, అంటే వాళ్ళవి కూడా అంచనాలకు రీచ్ అవ్వలేకపోతారు. మరి మాలాంటి వాళ్ళు ఎలా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు? కొంతవరకైనా ప్రెడిక్ట్ చేసింది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకు తెలుసా, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ మార్కెట్ని ప్రెడిక్ట్ చేసి మనం లాభాలు తెచ్చుకోవాలి అన్న అజంప్షన్ ఒకటి ఉంటుంది, రాంగ్ అజంప్షన్ ఉంటుంది. బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే, డోంట్ ట్రై టు ప్రెడిక్ట్ ఇట్. ఎందుకు తెలుసా, ఇప్పుడు నేను కాయిన్ పైకి వేస్తాను, అది కింద పడే లోపు అది హెడ్స్ పడుతుందా టైల్స్ పడుతుందా నువ్వు చెప్పాలి. నువ్వు హెడ్స్ పడుతుందా అనొచ్చు, నేను టైల్స్ పడుతున్నాను అనొచ్చు, నువ్వు రాంగ్ నేను రాంగ్ అంటే అది పడేదాకా ఎవరికి తెలియదు. మన ఇద్దరం ఎక్స్పర్ట్సే, కానీ షార్ట్ టర్మ్లో చెప్పడం కష్టం. అదే థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ ఏం చెప్తుందండి, ఇదే కాయిన్ ఒక 1 కోటి సార్లు పైకి వేయండి, నీకు ఒక 50 లక్షల సార్లు నాకు 50 లక్షల సార్లు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తుంది. అవునా? సో అది కరెక్టే, ఇద్దరము లాజికల్గా కరెక్ట్ కన్క్లూషన్కే వస్తున్నాము. ఏంటంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అన్సర్టన్ ఈవెంట్స్ని ప్రెడిక్ట్ చేయడం అనేది వైజ్ అప్రోచ్ కాదు. ఫూల్డ్ బై ర్యాండమ్నెస్ అని ఒక బుక్ ఉంటుంది, తర్వాత మీకు ఎప్పుడైనా వీలుంటే చదవండి. ర్యాండమ్ ఈవెంట్స్ని మనం ముందే ప్రెడిక్ట్ చేసాము అనుకుంటాం, బట్ ప్రాబబిలిటీ ఏంటి అంటే హాఫ్ ఆఫ్ ద టైమ్స్ నువ్వు రైట్ అయి ఉండొచ్చు. సో ఈ మార్కెట్ ప్రెడిక్షన్స్లో కూడా జరిగేది అదే, పెరుగుతుంది అనుకొని మనం ఇన్వెస్ట్ చేయడం కాదు, ఈ కంపెనీ స్పెసిఫిక్గా స్టాక్ సెలెక్షన్ మీద ఫోకస్ చేయాలి. అంటే దాని పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఎలా ఉందనే చూడాలి. కరెక్ట్. ఇప్పుడు మార్కెట్ రేపు పొద్దున పెరుగుతుందా సాయంత్రానికి తగ్గుతుందా అని చెప్పాలి అంటే చాలా అన్సర్టన్. మనం అప్పుడు బెట్టింగ్ చేస్తున్నట్టు, గ్యాంబుల్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఒక రౌలెట్ వీల్ స్పిన్ చేసి అది ఏ నెంబర్ మీద పడుతుందో చెప్పు అన్నట్టే, ఇందులో అంత ప్రాబబిలిటీ ఉంది ఇక్కడ కూడా. అదే మనము ఆ పద్ధతి కాకుండా స్పెసిఫిక్గా ఫలానా కంపెనీ షేర్ ఇప్పుడు నాకు ఈ వాల్యూలో అమ్మితే నేను కొనుక్కుంటాను. ఇట్స్ లైక్ బయింగ్ అ బిజినెస్ అండి. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక ఫ్రెండ్ ఒక బిజినెస్ పెట్టారు, మీరు చూస్తున్నారు రోజు బిజినెస్ నడుస్తుంది, వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి. రేపు పొద్దున వాళ్ళు వచ్చి నేను ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను, నాకు 10 లక్షలు కావాలి, నువ్వు ఇస్తావా, మన ఇద్దరం పార్ట్నర్షిప్ చేద్దాము అంటే, అప్పుడు మీరు ఏ రకంగా ఆలోచిస్తారో షేర్ సెలెక్షన్లో అలాగే ఆలోచించాలి. మీ బేసిక్ క్వశ్చన్స్ ఏమొస్తాయో అవే రావాలి మీకు, అంతకుమించి అన్ని కంపెనీస్ ఉంటాయి కదా, అన్నిటి మీద అవగాహన ఉండకపోవచ్చు. అక్కర్లేదు, అన్ని కంపెనీస్ గురించి మనకు అవగాహన అవసరం లేదు. మీ కామన్ సెన్స్ అప్రోచ్ చెప్పండి. ఇప్పుడు నేను నాకు చెప్పిన ఎగ్జాంపుల్లో నేను నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను, నువ్వు రోజు పొద్దున్నే చూస్తున్నావు నా బిజినెస్ ఎలా నడుస్తుందో, నువ్వు ఏ బేసిస్ మీద డిసైడ్ చేసుకుంటావు నా బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకోవాలా వద్దా అనేది. సేల్స్ పెరుగుతున్నాయా లేదా, ఈగలు దొరుకుంటూ కూర్చున్నారా, బిజినెస్ నడుస్తుందా, రోజు కస్టమర్స్ వస్తున్నారు వెళ్తున్నారు, గుడ్. లాస్ట్ ఇయర్ నేను చూసినప్పుడు ఎలా ఉంది, ఈ ఇయర్ చూసినప్పుడు ఎలా ఉంది, పెరిగిందా పెరగలేదా. నేను మామూలుగా నీ కస్టమర్ కింద నీ దగ్గర ఒక వస్తువు కొనాలి అంటే నీ దగ్గరకు వస్తానా, లేకపోతే నీకన్నా వేరే చోట బాగా దొరుకుతుంది అనుకుంటానా. క్వాలిటీ చూస్తాను, నీకు మార్కెట్లో అంత వాల్యూ ఉందా లేదా, నీ ప్రాఫిటబిలిటీ ఎంత, నువ్వు బాగా అమ్ముతున్నావు కరెక్ట్గా, నీకు నష్టానికి అమ్ముతున్నావు, వేరే చోట అప్పులు తెచ్చి అనుకున్నప్పుడు నేను నమ్మి నీ దగ్గర డబ్బులు పెడతాను. అదే కాకుండా అప్పుతో తెచ్చాడు అది తీసేసి లాభాల్లోకి వచ్చాడు అంటే అప్పుడు పెడతాను. ఇవన్నీ మనకి తెలిసిన కామన్ సెన్స్ విషయాలే. దీంట్లో మీరేమి ఫైనాన్స్లో ఎక్స్పర్టీస్ అవసరం లేదు, మీకు ఏమి రాకెట్ సైన్స్ లేదు. బుక్స్లోని థియరీస్ లాగా ఉంటాయి, మనం భయపెట్టేయడానికి ఫార్ములాస్ ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. నేను చెప్తాను మీకు సింపుల్గా, పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి ఏ ఇండికేటర్స్ చూడాలి, వాల్యుయేషన్ చూడడానికి ఇవి చూడాలి అని. అయితే నేను చెప్పేదంతా దీన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. ఇప్పుడు నేను నాకు అడిగావు కదా స్టాక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అని, దీంట్లో 2 పాపులర్ అప్రోచెస్ ఉంటాయండి. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, రెండోది టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ ఫండమెంటల్స్ని బట్టి ఈ బిజినెస్ ఎలా ఉంది, దీనికి లాభాలు ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా లేదా, మేనేజ్మెంట్ రిలయబులా కాదా, వీళ్ళు స్టేబుల్గా ఉన్నారా వీక్గా ఉన్నారా అని చూడడం ఒకటి. అలాగే దాని వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ ప్రైస్లో ఈ బిజినెస్ మనం కొనొచ్చా. రిమెంబర్ ఆల్వేస్, మనం షేర్ కొనడము అంటే ఆ కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకోవడమే. షేర్ అంటే అదే వాటా, ఓకే. అది ఏదో ఒక ట్రాన్సాక్షన్ లాగా ఇప్పుడు ఒక కాగితం కొంటున్నాను రేపు ఒక కాగితం అమ్ముతున్నాను కాదు. అది ఆ బిజినెస్ని మనం కొంటున్నాం, చిన్న మొత్తం టైనీ పోర్షన్ ఆఫ్ ద బిజినెస్సే కానీ అది మనం కొంటున్నాం. సో ఈ రేట్కి అమ్మితే నువ్వు కొంటావా కొనవా. నేను ఇదే బిజినెస్ రన్నింగ్ బిజినెస్ ఒకటి ప్రాఫిటబుల్గా ఉంది నీకు అమ్మితే నువ్వు ఎట్లా ఆలోచిస్తావు, ఈ బిజినెస్కి దీని సేల్ ఎంత, దీని సేల్లో నాకు మంత్లీ ప్రాఫిట్ ఎంత లేదా యాన్యువల్ ప్రాఫిట్ ఎంత, దానికి ఎన్ని టైమ్స్ నువ్వు అడుగుతున్నావు, ఇప్పుడు నీ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఇవే కదా మనం చూస్తాం. ఇదే అప్రోచ్ అక్కడ కూడా.
సో వాల్యుయేషన్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, ఈ రెండింటిని చూసుకుని ఈ బిజినెస్ కొనాలా వద్దా డిసైడ్ చేసుకున్నాం. ఓకే, దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్, దే హ్యావ్ ఎ ఫ్యూచర్, గుడ్. వాల్యుయేషన్, నేను మరి రేట్ ఎక్కువ చెప్తున్నావు, ఇంతకైతే నేను కొనను, నువ్వు కొంచెం తక్కువకి ఇస్తే కొంటాను. సింపుల్ కదా, బార్గెనింగ్ అంతే కదా. మార్కెట్లో కూడా అంతే, ఆ ప్రైస్కి వచ్చే వరకు పేషెంట్గా ఎదురు చూడాలి, రాగానే కొనుక్కోవాలి. లేదా ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకుని నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే కొంటాను, ఇది నా ఫెయిర్ ప్రైస్ అనేది డిసైడ్ చేయాలి. ఇది బేసిక్స్ ఆఫ్ వాల్యుయేషన్. ఓకే, ఇది కాకుండా టెక్నికల్ అనాలిసిస్ అనేది మార్కెట్ మొమెంటమ్ని బట్టి చెప్పేది. ఇప్పుడు మార్కెట్ పెరుగుతుందా, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అన్సర్టనిటీ, వోలటిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని ఇది బేరిష్గా ఉందా బులిష్గా ఉందా అని చూసి ఈ టైమింగ్ని డిసైడ్ చేయడానికి టెక్నికల్ అనాలిసిస్ ఉపయోగపడుతుంది. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అన్న దానికి కొంత హెల్ప్ అవుతుంది. కానీ ఫండమెంటల్సే బాలేని కంపెనీని మనం టెక్నికల్స్ బేస్ చేసుకుని కొనడం కాదు. అంటే అందరూ కొంటున్నారు కాబట్టి మనం కొందామన్న ధోరణి అది. సో అది కరెక్ట్ కాదు. అందుకే నేను అన్నా, ఎప్పుడైనా సరే గ్రీడ్ అండ్ ఫియర్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకు కొంటున్నాం అన్న దాంట్లో మనకు క్లారిటీ ఉండాలి. ఆ ఎందుకు కొంటున్నాం అన్న క్వశ్చన్కి ఆన్సర్ కూడా మళ్ళీ నేను చెప్తానండి. లాభాలు రావాలనే కొంటాం కదండి. లాభాలే. ఇప్పుడు నువ్వు ఇందాక అన్న మాట కూడా గుర్తుందా నీకు? లాభాలు రావటం అంటే నా భాషలో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే 7 రూపాయలు వడ్డీ వస్తుంది, నాకు సంవత్సరానికి ఒక 20 రూపాయలు వడ్డీ వస్తే, వడ్డీ కాదు అది యాక్చువల్ లాభం, 20 రూపాయలు 25 రూపాయలు లాభం వస్తే నేను సూపర్ హ్యాపీ. ఎందుకంటే 3 times పైన వస్తుంది నాకు ఆల్రెడీ. అది నా లెక్క ప్రకారం లాభం. నేను పొద్దున 10 రూపాయలు పెడితే సాయంత్రానికి 100 రూపాయలు అవ్వాలి అనుకునేది ఇంకొకటి ఎక్స్పెక్టేషన్. అది ఫేర్ నా వాళ్ళ దృష్టిలో, నా దృష్టిలో కాదు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు లాటరీ చేస్తున్నావు. అది మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అన్సర్టనిటీ. నేను అంత అన్సర్టనిటీ తీసుకోను. ఐఎమ్ నాట్ ఎ గ్యాంబ్లర్. నేనేమంటున్నాను, మనందరము చేయగలిగే పద్ధతి కూడా అదే లెవెల్లో ఉంటుంది. బేసిక్గా మంచి కంపెనీస్ని ఫెయిర్ వాల్యుయేషన్లో కొనటం ఎలా అన్నది మాత్రమే మనం మాట్లాడదాం. ఓకే, ఈ వీడియో చివరిలో నేను ఒక డెమో యాడ్ చేస్తాను, రేషియోస్ని ఎలా చూడాలి అని. అంతకంటే ముందు కొన్ని కామన్ మిస్టేక్స్ చెప్తానండి నేను. అవును, జనరల్గా చేసే తప్పులు కూడా తెలుసుకోవాలి కదా. తప్పులు తెలుసుకున్నప్పుడే అవి చేయకుండా ఉండేటట్టుగా మనము జాగ్రత్త పడతాం, అంతే కదండి. కరెక్ట్. నేను నా ఎక్స్పీరియన్స్తోనే చెప్తాను. ఓకే, చిన్న స్టోరీ ఏంటి అంటే, వే బ్యాక్ ఇన్ 2006 అప్పుడు నేను ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. ట్రేడింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ అడుగులు పెట్టింది నేను అప్పుడు 2006 ఎండింగ్లో, ఎర్లీ 2007 టైంలో. సో ఇప్పుడు మనకి సెన్సెక్స్ 50,000 దగ్గర ఉంది కదా, అప్పుడు 10,000 క్రాస్ అయ్యి 11-12,000 దాటుతున్నప్పుడు నాకు కూడా హెడ్లైన్స్లో కూడా వచ్చిందండి 10,000 మైల్ స్టోన్ దాటేసింది, అదేమిటి అన్న క్యూరియాసిటీ. నాకు జనరల్గా ఎంబీఏ టైం నుంచి ఉండింది ఇంట్రెస్ట్. కాకపోతే ఎర్నింగ్ స్టార్ట్ అయ్యి ఇన్కమ్ మొదలు పెట్టిన తర్వాత ఆ టైంలో నేను మెల్లిగా అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. సో అప్పుడు నీ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ టైంలో స్టార్ట్ చేయడము నాకు మంచి లెసన్స్ ఇచ్చిందండి. నేను ఎండ్ ఆఫ్ 2006 ఎర్లీ 2007లో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వెళ్ళాను. గుడ్ థింగ్ ఏంటి అంటే, నేను ఎప్పుడు ఒక షేర్ మీద పూర్తిగా బెట్ చేయలేదు, బాస్కెట్ ఆఫ్ షేర్స్. అది మంచి అప్రోచ్. ఎప్పుడు మీరు పెట్టగలిగే మొత్తాన్ని ఒక 10-15 స్టాక్స్లో పెట్టడం ప్రాక్టీస్ చేస్తే రిస్క్ డైవర్సిఫై అవుతుంది. మనం ఒక బెట్టింగ్ రాంగ్ అయినా కూడా ఇంకొక దాని మీద మనం కరెక్ట్గా తీసుకోగలిగితే ఓవరాల్గా మనం రిటర్న్స్ బ్యాలెన్స్ అవుతాయి. కరెక్ట్. సో అలా చేసేవాడిని. అయితే ఇప్పుడు నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, 2006-2007 ఆ టైంలో చూస్తే కనుక మార్కెట్ ఎవ్రీ 2-3 monthsకి 1000 points పెరిగింది. ఆ 1000 పెరగడం అనేది ఇప్పుడు ఉన్నట్టు 50,000 మీద కాదు, 10-12,000 దగ్గర. అంటే ఇట్స్ లైక్ గ్రోయింగ్ 5%-10% ఎవ్రీ ఫ్యూ మంత్స్. సో ఆ టైంలో చాలా మంది అలాగే కొత్త ఇన్వెస్టర్స్ అడుగులు పెట్టారు. మా కలీగ్ ఒక ఆయన 5 లక్షలు పర్సనల్ లోన్ తీసుకుని మరి ఇన్వెస్ట్ చేశాడు 2 షేర్ల మీద. ఆయనకు నచ్చినాయి ఆ 2 కంపెనీల షేర్లు. ఒకటి సత్యం, రెండోది యూనిటెక్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ 2 అప్పట్లో బాగా క్రేజ్లో ఉన్నాయి. సో ఆయన మొత్తం తీసుకెళ్ళి దాంట్లో పెట్టాడు. ఆయన నమ్మకం అది. 5 నుంచి 3కి వచ్చింది. ఆయన లోన్ తీసుకుని 5 లక్షల రూపాయలు 2 కంపెనీల్లో పెట్టాడండి. ఒక దాంట్లో 3 లక్షలు, ఇంకో దాంట్లో 2 లక్షలు. ఆ తర్వాత ఏమైందంటే, షార్ట్ టర్మ్లో కొంచెం పెరిగింది. 2007లో మార్కెట్ భూమిలో ఉంది కదా, పెరిగింది. ప్రాఫిట్స్ ఏం బుక్ చేసుకోలేదు, ఇంకా పెరుగుతుందని హోల్డ్ చేశాడు. బై అండ్ హోల్డ్ ఈజ్ అ గుడ్ అప్రోచ్ ప్రొవైడెడ్ మన స్టాక్ సెలెక్షన్ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. ఇక్కడ ఏం జరిగిందంటే, మీకు తెలిసే ఉంటుంది, 2008లో గ్లోబల్ మెల్ట్డౌన్. 2007లో 14,000-15,000 దగ్గర ఉన్న సెన్సెక్స్ బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చినప్పుడు 20,000కి వచ్చేసింది. 2006లోనే 10,000 టచ్ అయింది. సో లుక్ ఎట్ ఇట్, ఆల్మోస్ట్ 100% రిటర్న్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 years అంతే, లెస్ దెన్ 2 years. జాన్ 2008లో 20,000 క్రాస్ అయింది. అక్కడ నుంచి పడడం మొదలైందండి. ప్రతి వాళ్ళు ఇప్పటిలాగానే, ఇంకా పడుతుందో తెలీదు, పెరుగుతుందో తెలీదు. నాలాంటి వాళ్ళు కూడా తగ్గింది కదా, ఈ షేర్ మంచిది కదా, యావరేజ్ అవుట్ చేసుకుందాము, ఇంకా కొంచెం కొని యాడ్ చేసుకుందాము అని చెప్పి
కొంతమంది లేదు నష్టం అయితే అయింది అని అమ్మేసుకుని మళ్ళీ తగ్గిన తర్వాత అయ్యో ఇంక కొనలేకపోయాము అని ఇట్లా అంతా కన్ఫ్యూజన్ ఉండింది. ఆ టైంలో న్యూ ఇన్వెస్టర్గా నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ చాలా వాల్యుబుల్ అది. ఇప్పుడు స్టోరీ ఏంటి అంటే అలా 2 కంపెనీల మీద పెట్టడం అనేది క్లాసిక్ మిస్టేక్ నెంబర్ 1. నేను ఇప్పుడు కామన్ మిస్టేక్స్ అనేది దాంట్లోకి వెళ్ళకూడదు. మీకు ఎంత నమ్మకం ఉన్నా డైవర్సిఫై చేయండి. ఆయన అది చేయలేదు సరే అయిపోయింది. ఆ తర్వాత మార్కెట్ ఫాలో అవుతుంది. ఆ టైంలో సత్యం స్కామ్స్ ఇవన్నీ గందరగోళాలన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా కంపెనీస్ని అలాగే హోల్డ్ చేయడం, లాస్ అవర్షన్ అనేది ఇంకొక మెయిన్ సైకలాజికల్ ఫ్లా అది. మన అందరికి ఎట్లా ఉంటుంది అంటే ప్రాఫిట్ కనబడితేనేమో తీసేసుకోవాలని ఉంటుంది, లాస్ కనబడితే మాత్రం ఉండనిలే పెరుగుతుంది అనిపిస్తుంది. సో ఈ సైకలాజికల్ ఫ్లా వల్ల మనం ఏం చేస్తామంటే వెనక్కి తీసుకోవాలి, ఎక్కడ తగ్గాలో తెలియాలండి. డైలాగ్ లాగే, సినిమా డైలాగ్ లాగా. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ ఫ్లా వల్ల మనం ఏం చేస్తామంటే నష్టాల్లో ఉన్న వాటినేమో అట్లే పెట్టుకుని ఉంటాము, లాభాలు ఉన్న వాటిని పెరుగుతున్న వాటిని ఇంకా పెరగని అన్నట్టుగా అదొకటి. ఎప్పటికీ అమ్మకపోవడం వల్ల అది పెరిగి మళ్ళీ కిందికి వచ్చి అక్కడికే రావడం ఒకటి, లేదు తీసేసుకుందామని చాలా తొందరపడి తీసేసుకోవడము. ఇవే నేను అనేది, ఈ గ్రీడ్ని మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడము ఒక స్కిల్. రెండోది డైవర్సిఫై చేయడము. మూడోది నేను ఇందాక ఒక పాయింట్ అన్నాను, అందరం లాభాలు కావాలనే పెడతాము, కానీ మీ లాభం ఏంటి, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రిటర్న్, అది క్లియర్గా డిఫైన్ చేసుకోండి. మీ స్ట్రాటజీలో మీకు క్లారిటీ ఉండాలి. నేను ఇవాళ ఒక షేర్ కొంటున్నాను అన్నప్పుడు నాకు ముందే తెలియాలి ఈ షేర్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దాని వాల్యుయేషన్ ఏంటి, అది ఎంత డిస్కౌంట్లో ఉంది, ఎంత ప్రీమియం వరకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. సో సిమిలర్గా అండి, మార్కెట్లో ఎంఆర్పీ నేను 100 రూపాయలు పెడితే బార్గెన్ చేసి 70 రూపాయలు కొనుక్కుంటే నేను చాలా మంచి డీల్ తెచ్చుకున్నాను ఫీల్ అవుతాను. అవునా? షేర్ కూడా అంతే, ఫేర్ వాల్యూ దగ్గర నుంచి మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది, సో దానికి మనకు అక్కడ ఆపర్చునిటీ ఉన్నట్టు అది మల్టిప్లై అవ్వడానికి. సో అది దాటి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఎక్కడ వరకు హోల్డ్ చేయాలి, ఎక్కడ అమ్మాలని ముందే డిసైడ్ అయిపోవాలి. అది మనకి డిసైడ్ అవ్వట్లేదు, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాము అంటే మాత్రం మనం మిస్టేక్ చేస్తున్నట్టే లెక్క. ఓకే, అది మనం తెలుసుకోవాలి, ఎట్లా అసెస్ చేయాలి, మన ప్రాఫిట్ని ముందే ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది. ఇది కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా లాస్ అవర్షన్ వల్ల కంపెనీస్ని అలా ఎప్పటికీ నష్టాల్లో ఉన్న వాటిని హోల్డ్ చేసుకుని ఉండకండి. మీకు ఒక క్లియర్ మార్క్ ఉండాలి, ఎక్కడ నేను లాస్ అయినా బుక్ చేసేసుకుంటాను అని. లాస్ తీసుకోవడం తప్పు కాదండి, ఈవెన్ లెజెండరీ ఇన్వెస్టర్స్ కూడా కొన్ని కంపెనీస్ లాస్ కమ్మేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంక దీంట్లో స్టఫ్ లేదు, ఇది పెరగదు అని. దాన్ని అలాగే పెట్టుకుంటే చెత్త అంతా మీరు పోగేసుకుని కూర్చున్నట్టే, అది ఎప్పటికీ పెరగవు. అలాంటి వాటిని గెటింగ్ రిడ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అదొక పార్ట్ ఆఫ్ యువర్ స్ట్రాటజీ క్లియర్గా ఉండాలి. నేను ఒక కంపెనీ కొన్నాను, నా గెస్ రాంగ్ అయింది, పర్ఫార్మెన్స్ డిటీరియరేట్ అవుతుంది, ఈ షేర్ వాల్యూ తగ్గుతుంది, ఇనఫ్, కట్ ఇట్. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలి ఒక బాడీ పార్ట్లో ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, దాన్ని అలాగే ఉంచేసుకుంటే అది పెరిగి పెరిగి మన పోర్ట్ఫోలియో మొత్తం తిన్నట్టుగా, మన బాడీ మొత్తం పాయిజనస్ అయినట్టుగా దాని లాసెస్ అనేవి మిగతా వాటిని మొత్తం సక్ చేసేసుకుంటూ ఉంటాయి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే, ఆయన పెట్టడం 2 కంపెనీలు పెట్టాడు, కానీ పడుతున్నప్పుడు నా 5 లక్షలు 4 లక్షలు అయితే నేను ఎందుకు తీసుకోవాలి అనుకుని హోల్డ్ చేసుకున్నాడు. లిటరలీ అండి 1 ఇయర్లో దాని వాల్యూ 25,000 అయింది, 5 లక్షల రూపాయల వాల్యూ, 95% లాస్. చూడండి, చివరికి ఆయన అది ఈ లోన్ అంతా ఈఎంఐలో కట్టుకున్నాడు. అందుకే మీకు ఇలాంటి చెప్తారు, స్టాక్ మార్కెట్లో నష్టపోయానని చెప్తారు కదా. ఇలాంటి కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల జాగ్రత్తగా ఉండాలండి. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ రావాలని మనం కలలు కంటామో, లాస్ వచ్చేటప్పుడు కూడా ఎంత జాగ్రత్త పడాలి అని ముందే తను చెప్పినట్టు ఒక ప్లాన్ ఉండడం బెటర్. సో ఫస్ట్ న్యూ ఇన్వెస్టర్స్ ఈ క్లాసిక్ మిస్టేక్స్ అన్నిటికీ దూరంగా ఉండండి. రెండో ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎందుకు కొంటున్నాం అంటే మళ్ళీ ప్రాఫిట్ కోసం అని చెప్పకండి. ఆన్సర్ ఏంటి అంటే, ఈ బిజినెస్ మంచిది అని నాకు ఎలా తెలుసు, నేను చెప్తానండి ఫలానా కంపెనీ షేర్ కొనండి, ఈ షేర్ మీకు ఒక 6 నెలలకో సంవత్సరానికో 5 రెట్లు 10 రెట్లు అవుతుందని చెప్తాను. గురించి ఐడియా ఉన్న వాళ్ళు ఏదైనా సజెషన్ ఇచ్చారు కదా అని ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటే వింటుంటాం. ఫ్రీ అడ్వైస్ వస్తాయి, అడిగినా అడగకపోయినా. ఆ అడ్వైస్ అన్ని తీసేసుకుని మన డబ్బులు మనం దాంట్లో పెడుతూ ఉంటాం. అడ్వైస్ ఇచ్చేవాళ్ళు మనకి ఎందుకు ఇస్తున్నారు, దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటి, నేను వాళ్ళకి ఏమైనా ఫీజు పే చేస్తున్నానా, రేపు ఒకవేళ అడ్వైస్ రాంగ్ అయితే వాళ్ళకి లాసా నాకు లాసా, ఇవన్నీ మనం ఆలోచించుకుంటే ఫస్ట్ తొందరపడి ఫ్రీ అడ్వైజ్ని బట్టి అన్ని కొనేయడం తగ్గుతుంది. రెండోది ఏంటి అంటే, సరే నేను వాళ్ళని నమ్మను, మరి నేను ఎట్లా చూసుకోవాలి, తీసుకోవద్దని నేను చెప్పట్లేదండి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ది అడ్వైజర్స్, మనము ఎప్పుడైతే వాళ్ళ సర్వీసెస్కి పే చేయకుండా వాళ్ళు మనకి అడ్వైజ్ ఇస్తున్నారో వాళ్ళ అకౌంటబిలిటీ అనేది చాలా తక్కువ. అట్ ద మోస్ట్ ఏమంటారు, అవును మేము కొన్నాం మాకు లాస్ అయింది అంటారు, అకౌంటబిలిటీ ఉండదు. మీరు అదే ఎవరి దగ్గర పెయిడ్ అడ్వైస్ తీసుకుంటే మీరు అడగచ్చు, నేను 100 రూపాయలు ఫీజు ఇచ్చాను, నువ్వు నాకు అడ్వైజ్ ఇచ్చావు చెత్త అడ్వైజ్, నేను నీకు ఎందుకు ఇవ్వాలి ఫీజు అని అడగచ్చు. వాళ్ళకు కూడా ఆ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వదు కాబట్టి వాళ్ళు అకౌంటబుల్గా ఉంటారు.
సో అదొక పద్ధతి. లేదు మీరే చెక్ చేసుకోవాలి, ఎవరో టిప్స్ ఇచ్చారు, బేసిక్స్ చెక్ చేసుకోండి. ఏదో డొల్ల కంపెనీ పట్టుకొచ్చి ఏదో ఒక డమ్మీ కంపెనీని పట్టుకొని కొనమని చాలా మంది ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఇలాంటి ఫేక్ టిప్స్ ఇచ్చి రీటైల్ ఇన్వెస్టర్స్ని మిస్గైడ్ చేసి అది మీరు కొంటూ ఉంటే వాళ్ళు అమ్ముకుంటూ వాళ్ళు లాభం తీసుకుంటారు, మీరు ఎత్తుకుపోతారు. సో వాటికి దూరంగా ఉండండి. అది ఎలా అంటే ఇదే ఫండమెంటల్స్ మనకు కరెక్ట్గా ఉంటే మనకు ప్రాబ్లం రాదు. ఓకే, సో టిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తీసుకోవద్దని నేను అనట్లేదు, కానీ క్రాస్ చెక్ చేసుకొని ఈ బిజినెస్ ఎందుకు రీసెర్చ్ చేయండి దాని మీద. ఇప్పుడు నాకు ఎవరో ఒక ఊరు పేరు లేని కంపెనీ పేరు చెప్పారు, ఈ కంపెనీ షేర్ కొనండి అని చెప్పారు. నా బేసిక్ చెక్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ అనేది ట్రాన్స్పరెంట్ థింగ్ అండి, అందులో ఎవరు దాచిపెట్టక్కర్లేదు. నేను ఒక పబ్లిక్ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే డైరెక్ట్ స్టాక్ మార్కెట్కి వెళ్ళొచ్చు. నేను స్టాక్ మార్కెట్ వల్ల వెబ్సైట్ ఉంటుంది. మనకున్న 2 పెద్ద స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, బిఎస్సి, ఎన్ఎస్సి. బిఎస్సి ఇండియాకు, ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్కు వెళ్ళండి. bsindia.com, nsindia.com ఉంటాయి. వెళ్ళండి, సర్చ్ చేయండి. సర్చ్ చేసి కంపెనీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యారు, వాళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, అన్నీ కనబడతాయి. వాళ్ళకి ప్రాఫిట్లో లేరు, నష్టాల్లో ఉన్నారు, ఇయర్ ఆన్ ఇయర్ డెట్ ఎక్కువ ఉంది. ఎందుకు వాళ్ళ ప్రాఫిట్, వాళ్ళ షేర్ ఎలా పెరుగుతుంది, ఆ ఇండస్ట్రీ ఏంటి, అదేమన్నా ఇండస్ట్రీ బూమింగ్ ఇండస్ట్రీయా, బేసిక్ చెక్స్ చేసుకోండి, తెలిసిపోతుంది. దానికి ఏ స్పెషలిస్ట్ ఎడ్యుకేషన్ అవసరం లేదు. అవి చేయకుండా మాత్రం ఇవన్నీ ఎవరు చేస్తారు, డైరెక్ట్గా కొనేద్దామంటే మాత్రం డబ్బులు మనవే. అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. నిజమండి. ఎవ్రీ పెన్నీ మనం ఎంతో కష్టపడి చేసుకుంటాము, దాని వృధాగా పోనీకూడదు. నష్టాలు ఎందుకు వస్తాయంటే ఇలాంటి వాటి వల్లనండి. ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల మనం నష్టపోతాం. మన హార్డ్ ఎర్న్డ్ మనీ నష్టపోయి మనం అందరూ ఒక బ్రాండింగ్ చేసేస్తాం. మార్కెట్ అంటే అదొక జూదం, దాంట్లో పెడితే పోతాయని. జూదం లాగా మనం చేస్తే పోతాయి. మనం దాన్ని సిస్టమేటిక్గా ప్రాపర్ బిజినెస్ లాగా చేసుకుంటే హ్యావ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్. అది కూడా చెప్తున్నాను నేను మీకు. ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చేదానికి దీనికి ఒక రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయండి. అంతకన్నా ఎక్కువ వస్తే అది బోనసే. కానీ మనం అదే స్టాండర్డ్ ఇట్లా పెట్టగానే నెలకు డబల్ అయిపోవాలి అనుకున్న పద్ధతిలో మాత్రం దిగకండి. లాంగ్ టర్మ్లో అది రియలిస్టిక్ కాదు. లెజెండరీ ఇన్వెస్టర్స్ లాంటి వాళ్ళు కూడా, గ్రేటెస్ట్ ఇన్వెస్టర్స్ కూడా 30% 40% కన్సిస్టెంట్గా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కనుక తీసుకొస్తే అది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అది ఇండియన్ మార్కెట్ లాంటి చోట్ల ఈజీగా తెచ్చుకోవచ్చు. బట్ హ్యావ్ యూర్ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ అంతే. మరీ వస్తే మనకు ఆనందమే కదండి. మనం కొంతవరకు పెట్టుకోవడమే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బాధ కలుగుతుంది, కానీ కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని దాని పైన వస్తే మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా. ఇప్పుడు చాలా కంపెనీస్ ఐపీఓ స్టేజ్ నుంచి హోల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారండి. జనరేషన్స్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు. ఇండియాలో సెన్సెక్స్ స్టార్ట్ అయ్యి 35 ఏళ్ళు. నేను ఎన్ని రోజులు మేము హోల్డ్ చేయాలి మామూలుగా, ఆ టైం డ్యూరేషన్ మినిమం మేము ఎంత తీసుకోవాలి? ఇప్పుడు నువ్వు అంటున్నావు డే టు డే ట్రేడింగ్ అంతా జూదంలాగా ఉంటుందని, మరి మినిమం ఎంత వరకు? ఒక 1 year పెట్టవచ్చు, 2 years, ఎంత పేషెన్స్గా ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తే కొంచెం మంచి రిటర్న్స్ వస్తాయి? ఓకే, గుడ్. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. ఏంటంటే బై అండ్ హోల్డ్ అనేది చాలా మంచి అప్రోచే, కానీ బ్లైండ్గా హోల్డ్ చేయమని కాదు దాని అర్థం. ఎప్పుడు అమ్మాలి అనే డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి అంటే దాని వాల్యుయేషన్ మల్టిపుల్ పెరిగిపోయింది, దిస్ స్టాక్ ఇస్ నౌ ఎక్స్పెన్సివ్ అన్న దగ్గర అమ్మాలి. లేదు, నా ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అనేది ఆల్రెడీ రీచ్ అయిపోయింది, ఇప్పుడు ఈ రేంజ్లో కన్నా ఇంకా పెరుగుతుందని నేను అనుకోవట్లేదు కాబట్టి అమ్మాలి. లేదు, ఈ పర్ఫార్మెన్స్ నేను అనుకున్నది రాలేదు, బట్ కంపెనీ పర్ఫార్మెన్స్ డిటీరియరేట్ అవుతుంది, ఇది నాకు హోల్డ్ చేయడం ఈ క్వాలిటీలో నాకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు అమ్మాలి. అయితే ఇది ఒక టైం ఫ్రేమ్ బట్టి ఉండదండి. కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్, నేను దానికి చెప్పిన పద్ధతిలోనేనండి. మన చుట్టూ ఉన్న వాటి నుంచి మనకి బోల్డ్ ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏ ఎలక్ట్రానిక్ షాప్కైనా వెళ్ళండి, ఏ షాప్కైనా వెళ్ళండి, మీరు ఫ్రీ ఈఎంఐస్ వస్తూ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐస్. అక్కడ మీకు ఏం పేర్లు వినబడతాయండి? 1-2 కంపెనీల పేర్లే వినబడతాయి. మనలో అందరూ కూడా ఏదో ఒక గూడ్స్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. కన్స్యూమర్ లోన్స్ చిన్న చిన్నవి చాలా మంది ఏళ్లకేళ్ళు వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, ప్రాఫిట్స్ తీసుకుంటూనే ఉన్నారు. బజాజ్ ఫైనాన్స్ కంపెనీ అలాంటి కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని హోల్డ్ చేస్తున్నాం లాంగ్ టర్మ్లో కూడా ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఉండనివ్వండి, నష్టం లేదు. ఎప్పుడు మీకు అమ్మాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు, మధ్యలో మన మార్కెట్ డౌన్ అవుతుంది, అప్పుడు మీరు కంగారు పడకూడదు. అది ఒక పద్ధతి. నేను కొన్నాను, ఉండని, అది పెరుగుతుందని నాకు తెలుసు అనుకోవడం ఒక పద్ధతి. అలా కాకుండా కొన్ని కంపెనీస్ ఒక రేంజ్ వరకు వెళ్ళి కిందికి రావడం అనేది ట్రెండ్ మనం గమనించుకుంటే తెలుస్తుంది. అప్పుడు ఓకే, ఇక్కడ వరకు వచ్చింది, ఇంతకన్నా పెరగట్లేదు అన్నది మనం ఒక వాల్యుయేషన్ మల్టిపుల్ దగ్గర డిసైడ్ అయిపోయి అక్కడ అమ్మేయచ్చు. ఇది కానీ అన్నిటికన్నా ముందు ఏంటంటే మనం పెట్టే మనీ షార్ట్ టర్మ్లో అవసరమైనప్పుడు ఎప్పుడు మార్కెట్లో పెట్టకూడదు. నేను ఒక 4-5 ఏళ్ళు హోల్డ్ చేయాలి అనుకుంటే మార్కెట్ డౌన్ అయినా సరే,
ఏ రీజన్స్ వల్ల అయినా నాకు ఆ మనీతో ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. హోల్డ్ చేయడానికి ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ ఏమి ఉండదు. నువ్వు నిజంగా ఇవాళ కొన్నావు, వారం తర్వాత నువ్వు అనుకున్న ప్రైస్కి చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది, బుక్ ద ప్రాఫిట్, నష్టమేం లేదు, పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్. నేను అది స్ట్రాటజీ అనేది క్లియర్గా ఉండాలండి. ముందుగా మైండ్లో ఒక ఫిగర్ అనుకొని మీరు పెట్టడం బెటర్ అలాగంటే. అది కూడా మైండ్లో ఫిగర్ అనుకోవడం అంటే ఏదో ఒక ర్యాండమ్ ఫిగర్ కాదు. ఏంటి బేసిస్ అంటే రీజనబుల్ వాల్యుయేషన్ మల్టిపుల్స్ అనేవి కీ అండి. ఇక్కడ సెన్సెక్స్ అనేది అందరం వింటూ ఉంటాం, మార్కెట్ పడింది పెరిగింది అని. సెన్సెక్స్ నిఫ్టీ అనేవి మన బ్రాడర్ ఇండిసెస్. అవి ఏం చెప్తాయి? మార్కెట్ డైరెక్షనల్గా ఎలా ఉంది అనేది మాత్రమే చెప్తాయి. సెన్సెక్స్ అంటే ఏముంది? ఒక 30 షేర్లతో కూడిన ఒక ఇండెక్స్. దాంట్లో ఒక 30 షేర్లు షేర్ వాల్యూస్ తీసుకుని దానికి డిఫరెంట్ వెయిటేజెస్ ఇచ్చి ఈ షేర్ ఇంత పెరిగితే రిలేటివ్గా ఇన్ని పాయింట్స్ సెన్సెక్స్ పెరుగుతుంది అని టోటల్ ఒక మార్కెట్ ఫార్ములా ఇంపాక్ట్ ఉంది. చేస్తుంది. దాన్ని బట్టి సెన్సెక్స్ నిఫ్టీ అనేవి గ్రాఫ్స్ మూవ్ అవుతాయి. నిఫ్టీలో 50 షేర్లు ఉంటాయి, సెన్సెక్స్లో 30 షేర్లు ఉంటాయి. కానీ ఈ రెండే కాదు మార్కెట్ అంటే. ఇక్కడ 30 షేర్లు అక్కడ 50 షేర్లు కాదు మార్కెట్ అంటే. ఇప్పుడు బీఎస్సీ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో దాదాపు మనకి ఇవే 2 స్టాక్ ఎక్స్చేంజ్లో 4,000 నుంచి 5,000 కంపెనీలు ఉన్నాయి లిస్ట్ అయితే. సో అన్ని 5,000 కంపెనీలు ఒకేసారి పెరగవు, ఒకేసారి తగ్గవు. మార్కెట్ పీక్స్లో ఉన్నప్పుడు కూడా కొన్ని కంపెనీస్ వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉంటాయి. అది మనం ఎంచుకోవాలి. స్టాక్ సెలెక్షన్ అనేది అందుకే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ని బట్టి మనం కొనే టైమింగ్ ఉండకుండా మన స్టాక్ సెలెక్షన్ని బట్టి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకే, అంటే మార్కెట్ ఇవాళ పెరిగింది కదా, ఇవాళ ఇన్వెస్ట్ చేయొచ్చా అని చాలామందికి డౌట్ వస్తుంది. అందుకే చెప్తున్నాను, మార్కెట్ పెరగడం అంటే అది ఒక ఇండెక్స్ గురించి మాత్రమే చెప్తుంది. మల్టిపుల్ ఇండిసెస్ ఉంటాయి. ఇప్పుడు లార్జ్ క్యాప్కి ఒక ఇండెక్స్ ఉండొచ్చు, 2-3 ఇండెక్స్లు ఉండొచ్చు. అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉంటాయి, ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఇండెక్స్లు ఉంటాయి. ఒక ఇండస్ట్రీ బాగా పర్ఫామ్ చేసిన రోజు బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేసిన రోజు మెటల్స్ పర్ఫామ్ చేయకపోవచ్చు, మెటల్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఆటోమొబైల్స్ చేయకపోవచ్చు. ఇట్లా రకరకాలవి ఉంటాయి. కాబట్టి ఆ మైండ్ సెట్ని తీసేసేయండి. ఏదో న్యూస్లో వచ్చింది మార్కెట్ పడిపోయింది అంటే అంత నష్టమే అన్న ఫీలింగ్ తీసేసేయండి. మార్కెట్ పడడం అంటే ఎప్పుడు 100% ఆఫ్ ద షేర్స్ డౌన్ వెళ్ళవు. అందులో కూడా కొన్ని షేర్స్ పెరుగుతూనే ఉంటాయి, మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా పడుతున్న షేర్స్ ఉంటాయి. సో సెపరేట్ అవుట్ ఈ మార్కెట్ గురించి వచ్చే న్యూస్ హైప్ని మన ఇండివిజువల్ స్టాక్ సెలెక్షన్కి లింకప్ చేయకండి. ఓకే, నేను కొన్ని కంపెనీస్ అనుకుని ఆ కంపెనీస్ని మానిటర్ చేయడం స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్. అది మీరు డబ్బులు పెట్టి చేయొచ్చు, డబ్బులు పెట్టకుండా కూడా చేయొచ్చు. ప్రిఫరబ్లీ మీరు కనుక ఇప్పటివరకు డైరెక్ట్గా షేర్లో ఇన్వెస్ట్ చేసి ఉండకపోతే అట్లీస్ట్ కొన్ని రోజులైనా మాక్ ట్రేడింగ్ చేయండి. యాక్చువల్ ట్రేడింగ్ కాదు. మీరు సెలెక్ట్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. అంటే అలా కూడా చేయొచ్చా? ఇప్పుడు మీకు అకౌంట్ అవసరం లేదు. ఇప్పుడు మనకి మీరు ఏది అవసరం లేదు, ఆన్లైన్ కూడా వద్దు. షేర్ అనుకుని ఇవాళ ప్రైస్ ఎంత ఉందో మీరు రాసుకోండి. ఇవాళ ప్రైస్ సో అండ్ సో డేట్న ఇంత ఉంది, ఈ ప్రైస్లో నేను కొనాలనుకుంటున్నాను రాసుకోండి, మానిటర్ చేయండి. ఆన్లైన్లో చేయొచ్చు. మామూలు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే మీరు ఈరోజు ఎంత ఇన్వెస్ట్ చేశారు హైపోథెటికల్గా. నేను ఇవాళ అజంప్షన్ ఒక 10,000 ఈ కంపెనీలో పెట్టాను అనుకోండి. ఆ రోజు మార్కెట్కి ఎన్ని షేర్లు వస్తాయి అన్ని షేర్లు మీకు చూపిస్తాయి. ఒక డమ్మీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. నేను ఈ కంపెనీలో 10,000, 20,000, వాట్ ఎవర్, 50,000, లక్ష, మీకు ఎంత వీలైతే ప్రాక్టీస్ మ్యాచ్ అండి. ఇలా నెట్ ప్రాక్టీస్ లాగా అన్ని పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎలా మూవ్ అవుతుంది. నిజంగానే నేను నా రియల్ మనీ ఇందులో పెట్టుంటే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందని నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. గెట్ ద ఫీల్ ఆఫ్ ఇట్. మార్కెట్లో ఇది ఎట్లా అంటే సేమ్ అండి, నేను అన్నట్టుగా క్రికెట్ మ్యాచ్లో రియల్ టైం ఆడేటప్పుడు మన స్కిల్ ఒకటే కాదు, మన మెంటల్ కేపబిలిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఎంత మంచి మంచి బౌలర్స్, మంచి మంచి బ్యాట్స్మెన్ కూడా కీ మూమెంట్లో పర్ఫామ్ చేయలేక ఫెయిల్ అవుతుంటారు. ఎందుకు అంటే స్ట్రెస్, ప్రెషర్. నిజంగా మనం 1 లక్ష రూపాయలు, 10 లక్షలు డబ్బులు పెట్టి ఆ స్ట్రెస్ తీసుకునే బదులు ఇలా చేసి చూడండి. నేను ఈ స్టాక్స్ తీసుకున్నాను అనుకొని ఆ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోండి. చాలా వెబ్సైట్స్లో క్రియేట్ చేయొచ్చు. లేదు ఏది వద్దు, పెన్ అండ్ పేపర్ తీసుకొని రాసుకోండి. నేను 1,000 రూపాయలకు ఒక షేర్ ఉంది వాళ్ళ పలానా కంపెనీ, నేను 10 షేర్లో 25 షేర్లో కొన్నాను, సో 25,000 దీనికి పెట్టాను. అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఒక 10 కంపెనీలు అనుకోండి, పెట్టుకోండి. దాన్ని రోజు మానిటర్ చేయండి. పెరుగుతుందా తగ్గుతుందా, మా ఇనీషియల్ అజంప్షన్ ఏంటి, ఎందుకు కొన్నాను, అది క్లియర్గా ఉంచుకోవాలి మనం. ఆ తర్వాత మానిటర్ చేస్తే మీకు తెలుస్తుంది మన ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుందా లేదా. ఇక్కడ మనం మార్కెట్ని ప్రెడిక్ట్ చేయట్లేదు. ఒక కంపెనీ పర్ఫార్మెన్స్, పాస్ట్ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద, దాని వాల్యుయేషన్ బేసిస్ మీద, దాని మీద నమ్మకంతో మనం దాంట్లో పెట్టుబడి పెడుతున్నాం. సో ఇండస్ట్రీ అనేది ఒకటండి. ఇండస్ట్రీతో పాటు విత్ ఇన్ ఇండస్ట్రీ ఏ కంపెనీస్ బాగున్నాయి, ఏ కంపెనీస్ బాగాలేవు. బాగుండడం అంటే ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ పెరగాలి, ప్రాఫిట్స్ పెరగాలి, వాళ్ళ ఫ్యూచర్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ బాగుండాలి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ ఇండస్ట్రీ బాగున్నట్టు. దాంట్లో ఆ కంపెనీస్లో కూడా మనం రిలేటివ్ పర్ఫార్మెన్స్ కంపేర్ చేసుకోవాలి. అదొకటి. దట్ ఈస్ ద స్టెప్ 1.
ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఏ కంపెనీ అంటే నేను స్పెసిఫిక్గా ఇది అని చెప్పకపోయినా కూడా మీ నచ్చిన ఇండస్ట్రీ తీసుకోండి. నేను అనేది అందుకే ఇంతకు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నది. కొన్ని ఇండస్ట్రీస్ ఒక టైం ఫ్రేమ్లో బాగా పర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడు బ్యాంక్స్ అనేది ఒక సర్టన్ టైంలో బాగా పెరుగుతాయి. బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద చాలానే గ్రోత్ వచ్చింది. ఓకే, అలాగే ఎఫ్ఎంసీజీలో ఇప్పుడు ఫార్మా కానీ ఎఫ్ఎంసీజీ కానీ ఏంటి అంటే డిఫెన్సివ్ సెక్టర్స్ అవి కంటిన్యూస్గా ఒక లెవెల్ ఆఫ్ గ్రోత్ ఇస్తూ ఉంటాయి. జనరల్గా డ్రాస్టిక్ డ్రాప్ కానీ డ్రాస్టిక్ ఇంక్రీజ్ కానీ అవ్వదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఫార్మా ఇంకా చాలా అవుట్ పర్ఫార్మెన్స్ చూపించింది. సో ఈ ఇండస్ట్రీస్ అనేవి మీరు ఫస్ట్ మానిటర్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, స్టెప్ 1 మనం ఇండస్ట్రీ చూస్ చేసుకుని ఏ ఇండస్ట్రీస్లో మనం పెడదాం అనుకుంటున్నాము, ఏ ఇండస్ట్రీస్ వద్దనుకుంటున్నాము డిసైడ్ చేసుకోండి. సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీ బాగుంది ఇప్పుడు, ఎందుకంటే గ్లోబల్ రెస్ట్రిక్షన్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అయింది తప్పితే వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ లాగా అది ఎక్కడ క్లోజ్ అవ్వలేదు, డిమాండ్ తగ్గలేదు. సో ఐటీ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ ఉన్నాయి. కొంచెం కామన్ సెన్స్ పెట్టి యూజ్ చేస్తే తెలుస్తుందండి Exactly. ఏవి కరెక్ట్గా నడుస్తున్నాయి నడవట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు బేసిక్ ఆఫ్ స్టాక్ సెలెక్షన్ కూడా ఇదేనండి. వన్ అపాన్ వాల్ స్ట్రీట్ అనే ఒక బుక్ ఉంది, పీటర్ లించ్ తో. మీరు చూడండి కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అందులో నేను గురించి చెప్పేది ఇదే, మనం ఎక్కడికో వెళ్ళి ఏదో బ్రిలియంట్ రీసెర్చ్ చేసి కనుక్కోవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వాటిలో ఏ కంపెనీస్ పర్ఫామ్ చేస్తున్నాయి, మీకు తెలిసిన పేర్లు ఏవైనా చెప్పండి. ఐ థింక్ ఇవాళ పొద్దున్న నిన్న ఎక్కడో ఎగ్జాంపుల్ చూసారు, న్యూస్ వచ్చింది ఏమని, పారాస్టమోల్ రేట్స్ బాగా పెరిగాయి. సో బేసిక్గా ఏంటి అంటే ఒక మెడిసిన్కి రేట్ ఎందుకు పెరిగింది, అదొక న్యూస్ ఐటమ్. ఎందుకు పెరిగింది అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపాక్ట్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు ఇంపాక్ట్ అయింది, మనము యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో, ఏపీఐస్ ఏవైతే ఉంటాయో అవి చైనా నుంచి ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, అవి కొంచెం డిస్టర్బ్ అయింది సప్లై చైన్. సో ప్రొడక్షన్ తగ్గింది. మరి ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఇంపాక్ట్ ఏంటి, నెక్స్ట్ డిమాండ్ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి. ఈ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ఏపీఐస్ మ్యానుఫ్యాక్చర్ చేయడము, ఆల్టర్నేటివ్ కేపబిలిటీస్ ఉన్న వాళ్ళకి, వర్టికల్ ఇంటిగ్రేషన్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. వెన్ ఐ థింక్ ఆఫ్ కంపెనీస్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఇదే బిజినెస్లో ఉన్నారు. మీకు మేజర్ ప్రొడక్షన్ లైనే వాళ్ళది అది. మన హైదరాబాద్ మొత్తం ఫార్మానేనండి, మీరు చూస్తే చాలా కంపెనీస్ దొరుకుతాయి. అవును, ఇప్పుడు రెడ్డిస్ ల్యాబ్ తీసుకోండి, ఇవన్నీ మంచి కంపెనీసే కదా. దివీస్ ఉంది, ఇవన్నీ మనవే కదా. సో ఇప్పుడు నేనేం కంపెనీస్ రికమెండ్ చేయట్లే, కానీ నేను చెప్పేది ఏంటి అంటే మన చుట్టూ ఉన్న వాటిలోనే ప్రాఫిటబుల్ బిజినెసెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ కంపెనీని చూశాను, అయితే ఉట్టి ఈ యొక్క న్యూస్ ఐటమ్ బట్టే కొనేయాలా, మరి కొనకూడదు. ఏం చేయాలి, ఈ కంపెనీ ఫండమెంటల్స్ చెక్ చేయాలి. ఇందాక నేను చెప్పినవే, ఈ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ కన్సిస్టెంట్గా రెవెన్యూ జనరేట్ చేస్తుందా లేదా. మీకు ఇన్ఫర్మేషన్ అంతా పబ్లిక్ కంపెనీస్ విషయంలో అడ్వాంటేజ్ అదే, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. లిస్టెడ్ కంపెనీ అంటే దే హ్యావ్ టు మ్యాండేటరీలీ పబ్లిష్ ఫైనాన్షియల్స్. సో ఫైనాన్షియల్స్ అనేవి మనకి వాళ్ళ కంపెనీ వెబ్సైట్లో అయినా దొరుకుతాయి, లేదా స్టాక్ మార్కెట్ వెబ్సైట్లో అయినా దొరుకుతాయి. వాళ్ళ వాల్యుయేషన్ మల్టిపుల్స్ చూడండి, పర్ఫార్మెన్స్ చూడండి, ఈ రెండు చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇయర్ ఆన్ ఇయర్ ఈ కంపెనీకి సేల్స్ పెరగాలి, ప్రాఫిట్ పెరగాలి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ స్టేబుల్గా ఉండాలి. బ్యాలెన్స్ షీట్ స్టేబుల్గా ఉండడము అంటే వాళ్ళ క్యాపిటల్ సఫిషియెంట్గా ఉందా లేదా, వాళ్ళకి డెట్ ఎక్కువ ఉందా లేదా, రెవెన్యూ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్, ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ చూడండి. వీటితో పాటు బ్యాలెన్స్ షీట్లో మీరు చూడాల్సిన విషయాలు ఏంటి అంటే వాళ్ళ డెట్ ఈక్విటీ రేషియో. డెట్ అనేది ఎన్ని టైమ్స్ ఉంది, అప్పులు ఎక్కువగా ఉంటే వాళ్ళ వడ్డీలు ఎక్కువ పడతాయి కాబట్టి కంపెనీ పర్ఫార్మెన్స్ అంటే లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది. అప్పులు తక్కువగా ఉన్న కంపెనీ అడ్వర్స్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఎవరికి వడ్డీలు కట్టే అవసరం లేదు కాబట్టి సర్వైవ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. క్యాష్ ఫ్లోస్ చూడండి, ఇవన్నీ బేసిక్గా మనం చూస్తే తెలిసిపోతాయి. ఓకే వినోద్, మరి ఎలాంటి కంపెనీలు చూస్ చేసుకోవాలో చాలా క్లారిటీగా చెప్పావు. మరి ఇప్పుడు నేను షేర్ కొనాలి అంటే నా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటావు? ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయితే మీకు ఇప్పటిదాకా ఏ డీమ్యాట్ అకౌంట్ లేకుండా ఉంటే మీరు ఫస్ట్ ఒక బ్రోకరేజ్ని అప్రోచ్ అవ్వాలి. ఈ బ్రోకరేజెస్ అంటే ఏం లేదు, మనం కొనడానికి హెల్ప్ చేసే ఏజెన్సీ అనమాట. సో ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సింది ఒక బ్రోకరేజ్తో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్. ఇది మీకు ఆల్రెడీ బ్యాంక్ ఉంటే కనుక బ్యాంకును కూడా అప్రోచ్ అవ్వచ్చు. కాకపోతే జనరల్గా బ్యాంక్స్తో ఓపెన్ అయ్యే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్కి మెయింటెనెన్స్ కాస్ట్ కానీ బ్రోకరేజ్ ఛార్జెస్ కానీ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు థర్డ్ పార్టీ బ్రోకరేజెస్. సో కొంచెం రెప్యూటబుల్ బ్రోకరేజెస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా ఉన్నాయి, జీరో కమిషన్ బ్రోకరేజెస్ కూడా ఉన్నాయి. సో అప్స్టాక్ కానీ జెరోదా కానీ వీళ్ళందరూ జీరో కమిషన్ బ్రోకరేజెస్, చాలా బ్రోకరేజ్ ఛార్జెస్ చాలా తక్కువ. డిస్క్రిప్షన్లో పెట్టు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. యా, సో అలాంటి ఏ బ్రోకరేజ్ అయినా సరే మీరు చూస్ చేసుకుని వాళ్ళ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. సో వన్స్ మీ అకౌంట్ దానికి లింక్ అయిపోయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు నచ్చిన కంపెనీ షేర్స్ కొనొచ్చు. దాంట్లో స్పెసిఫిక్గా ఇంత అమౌంటే చేయాలి, ఇప్పుడు చేయాలి అని ఏమి ఉండదు, అది మీ ఇష్టం. అకౌంట్లో మీకు ఎప్పుడు కావాలిస్తే అప్పుడు, మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు వెళ్ళి ఆన్లైన్లో మార్కెట్ ఓపెన్ ఉన్న డేస్లో మీరు పర్చేస్ చేయొచ్చు.
మార్కెట్ ఓపెన్ డేస్ అనేది స్టాక్ మార్కెట్ వాళ్ళ వెబ్సైట్లో తెలిసిపోతాయి మనకి, లేదా అకౌంట్లో చూసుకున్నా తెలిసిపోతుంది. సరే, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసాము, షేర్ కొన్నాము. మరి ఆ షేర్ ఎక్కడ చూసుకోవాలి? మనం కొన్నామని ఎలా తెలుస్తుంది? షేర్ వాల్యూ ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు మనకు చూసుకోవాలన్నా ఎలా చూసుకోవాలి? ఇప్పుడు షేర్స్ మీరు కొనాలి అంటే మీరు బ్రోకరేజ్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత, ఈ మధ్య అందరూ కూడా ఆన్లైన్ ఇవి యాప్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, అన్ని ప్లాట్ఫామ్స్లో ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఆన్లైన్లో మనం ట్రేడింగ్ చేసేటప్పుడే మనము ఏ షేర్ గురించి అయితే సెర్చ్ చేస్తామో దాని ప్రైస్ మూవ్మెంట్ మనకు తెలుస్తుంది. లైవ్ మార్కెట్ అవర్స్లో ప్రీవియస్ క్లోజింగ్ ఎంత ఉంది, దాని ట్రాక్ ఏంటి, 52 వీక్ హై, లో, కరెంట్ ప్రైస్ అన్నీ తెలుస్తాయి. మీరు పర్చేస్ చేసేటప్పుడు అందులో మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీకు డెలివరీయా, ఇంట్రాడేనా, లేకపోతే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ అట్లాంటివన్నీ రకరకాల మార్కెట్ ఇవి ఉంటాయి. సో మనం జనరల్గా న్యూ ఇన్వెస్టర్స్కి అయితే డెలివరీ ట్రేడింగ్ బెటర్. దాంట్లో ఆన్లైన్లో మనం ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఏదర్ బ్రోకరేజ్ వాళ్ళ వెబ్సైట్లో కానీ లేదా మొబైల్ యాప్లో కానీ పర్చేస్ చేస్తాము. మన పర్చేస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇమీడియట్గా అక్కడ ఆర్డర్ హిస్టరీలో కనిపిస్తుంది మన షేర్ ఎగ్జిక్యూట్ అయిందా అవ్వలేదా అనేది. ఆ తర్వాత జనరల్గా మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ అకౌంట్లో కూడా మనకి అప్డేట్స్ వస్తాయి. ఇవి కాకుండా జనరల్ ప్రాక్టీస్ ఏంటి అంటే మార్కెట్లో డెలివరీ ట్రాన్సాక్షన్స్ అనేవి T+2 డేస్కి కంప్లీట్ అవుతాయి. అంటే మనం ఇవాళ కనుక ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే బై ఆర్ సెల్ 2 డేస్లో మన అకౌంట్ నుంచి ఆ షేర్ డెబిట్ అవ్వడం కానీ క్రెడిట్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట 2 ట్రేడింగ్ డేస్లో. ఈ ఎక్కడ డెబిట్ అవుతాయి, ఎక్కడ క్రెడిట్ అవుతాయి, అసలు షేర్లు ఎక్కడ మెయింటైన్ అవుతాయని అడిగావు కదా. సింపుల్, మనం ఎట్లా అయితే మనీ డిపాజిట్ చేస్తే బ్యాంక్ అకౌంట్లో కనిపిస్తాయో అలాగే ఇందాక నేను చెప్పాను కదా, ట్రేడింగ్ అకౌంట్తో పాటు డీమ్యాట్ అకౌంట్ అని ఓపెన్ చేస్తాం. డీమ్యాట్ అకౌంట్ అంటే డిమెటీరియలైజ్డ్ ఫార్మాట్లో మనం ఈ షేర్స్ మెయింటైన్ చేసే అకౌంట్ అనమాట. దీనికి డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఉంటాయి. సో 2 ఉన్నాయి, 2 డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఈ రికార్డ్ అంతా మెయింటైన్ అవుతుంది. బ్రోకరేజ్ దగ్గర ఉండవు మనం కొన్న షేర్లు. మార్కెట్లో షేర్లు బై అండ్ సెల్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతాయి మన పేరు మీద. డీమ్యాట్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో దాంట్లో ఈ షేర్లు క్రెడిట్ అవుతాయి. ఆన్ మంత్లీ బేసిస్ మనకి బ్యాంక్ స్టేట్మెంట్ ఎలాగైతే వస్తుందో అలాగే ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ వాళ్ళు CDSL కానీ NSDL కానీ దాంట్లో మనకి డీమ్యాట్ అకౌంట్ మెయింటైన్ అవుతుంది. అంతకుముందు మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళకి ఇలా పేపర్స్ రూపంలో అప్పుడు ఫిజికల్ షేర్స్ ఉండేవి. 1995 తర్వాత 1990s తర్వాత మోస్ట్లీ అంతా డీమ్యాట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఆన్లైన్ తప్ప మనకి ఇప్పుడు ఫిజికల్ షేర్స్ అనేది లేనే లేదు, ఆప్షన్ గా కూడా లేదు, తీసేశారు. సో మనం కరెక్ట్. ఇంతకుముందు అయితే చాలా టైం పట్టేది, పైగా అందులో ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు. ఇప్పుడు మనము షేర్ ప్రైస్ ఇప్పటిలాగా డైరెక్ట్ గా ఆన్లైన్ లో చూసుకుని ఎవ్రీ సెకండ్స్ కి మనకు కనపడేది కాదు. అంతకుముందు ఇంతకు అమ్మాము అని వాళ్ళు మన బ్రోకరేజ్ వాళ్ళు మనకు చెప్తే ఓకే ఇంత అయిందని మనం డబ్బులు పే చేసేయడం తప్ప దానికి కనిపించేది కాదు. ఇప్పుడు మనకు లైవ్ టికెట్స్ ఉన్నాయి అందుబాటులో, ఎనీ మూమెంట్ చెక్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ఎంతకి ఎగ్జిక్యూట్ అయింది ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వస్తాయి. అలాగే మనకి హోల్డ్ చేస్తున్న షేర్స్, అమ్మినవి కొన్నవి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ డీమ్యాట్ అకౌంట్లో కనిపిస్తాయి. ఎలక్ట్రానిక్ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ ECAS అని ఒకటి ఉంటుంది. అది మనకి డిపాజిటరీ పార్టిసిపెంట్ నుంచి CDSL నుంచి కానీ NSDL నుంచి కానీ వస్తుంది. మనకి ఎవరితో అకౌంట్ ఉంటే వాళ్ళది ఆ డిమ్యాట్ ఎవరితో ఓపెన్ చేసామని దాన్ని బట్టి అందులో మంత్ ఆన్ మంత్ మనం చెక్ చేసుకోవచ్చు. మన హోల్డింగ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, ఎన్ని డెబిట్ అయ్యి క్రెడిట్ అయ్యి తెలిసిపోతుంది. సో అట్లా మానిటర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా డిఫరెన్స్ ఉంటే కూడా వెంటనే మీరు బ్రోకరేజ్కి వెళ్ళి అడగాలి. ఈ మధ్య రీసెంట్గా కార్వీ ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు ఇలాగే షేర్ మిస్ మేనేజ్మెంట్ అయింది. సో మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ మంత్లీ స్టేట్మెంట్స్ మానిటర్ చేసుకోవాలి. మనీ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనకు దాని మీద జాగ్రత్త ఉంటుంది కదండి, ఉండాలండి. సో ఆ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. మనం కొన్న వాటిలో ఏదైనా మన పోర్ట్ఫోలియోలో డిఫరెన్స్ ఉంటే కనుక ఇమీడియట్గా బ్రోకరేజ్కి కంప్లైంట్ చేయొచ్చు. ఓకేనండి. ఇలా మాకు తెలిసిన విషయాలు, తనకు తెలిసింది, తనకు నేర్చుకున్నది ముందుంచాలనే ఈ ఛానల్ మేము ముఖ్య ఉద్దేశం అండి. మీకు ఛానల్ నచ్చితే మీలాగే 10 మందితో ఈ ఛానల్ గురించి చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్లో మేము ఏదో ఒక పర్టికులర్ ప్రోడక్ట్నో ఒక షేర్ను రికమెండ్ చేయాలనో ఎండార్స్ చేయాలనో కాదండి, మీకు అవగాహన కల్పించడమే. కరెక్ట్. సో మీకు మీరుగా మన సొంతంగా చేసుకోగలిగేవి అంత ఈజీగానే చెప్పాలనేది మా ప్రయత్నం. అందుకే ఎక్కువ కాంప్లికేట్ చేయట్లేదు, ఎక్కువ టర్మినాలజీ క్లాసెస్ కూడా మనం తీసుకుందాం. నేను సపరేట్ వీడియోస్ చేస్తాను. ఇప్పుడు చెప్పింది అయితే మీకు కమ్యూనికేట్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి, విల్ ట్రై టు ఆన్సర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గల్లాపెట్టే.